హే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం స్వింగ్ ట్రేడింగ్ అంటే ఏంటో తెలుసుకుందాం. వీడియో యాక్చువల్ కంటెంట్లోకి వెళ్ళే ముందు 2 ముఖ్యమైన విషయాలను మాట్లాడుకుందాం. బై ద వే, నేను ఈ వీడియోని బిగినర్స్ని దృష్టిలో పెట్టుకొని చేశాను. చాలా పదాలు మీరు ఆల్రెడీ మార్కెట్లో ఉంటే తెలిసి ఉంటుంది. సో అలాంటి టాపిక్ వచ్చినప్పుడు స్కిప్ చేసుకుంటూ వెళ్ళండి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, స్టాక్ మార్కెట్లో ఉండే ప్రతి కంపెనీ షేర్ ప్రైస్ ప్రతి సెకండ్, ప్రతిరోజు ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. సెకండ్ పాయింట్ ఏంటంటే, ఈ ఫ్లక్చువేషన్స్ని మీరు జాగ్రత్తగా గమనిస్తే అవి కంప్లీట్గా ర్యాండమ్గా కాకుండా చాలా సార్లు ప్యాటర్న్లో చేంజ్ అవుతూ ఉంటాయి. ఈ జాగ్రత్తగా గమనిస్తే అని చెప్పాను కదా, దాన్ని మనం స్టాక్ మార్కెట్ టర్మినాలజీలో టెక్నికల్ అనాలిసిస్ అంటాం. యాక్చువల్లీ స్టాక్ మార్కెట్లో రెండు అనాలిసిస్, ఒకటి టెక్నికల్ అనాలిసిస్, 2 ఫండమెంటల్ అనాలిసిస్. టెక్నికల్ అనాలిసిస్ అంటే ఇందులో మనం షేర్ ప్రైస్ మాత్రమే చూస్తాం, ఇంకేమీ చూడం. అంటే కంపెనీ ఓనర్స్ ఎవరు, మార్కెట్లో ఉండే న్యూస్ ఏంటి, లేకుంటే కంపెనీ ప్రాఫిట్స్లో ఉందా, దానికి ఏమైనా అప్పులు ఉన్నాయి, ఇలాంటి ఏమీ చూడం. ఒక్క షేర్ ప్రైస్ మాత్రం చూసి ఆ కంపెనీ షేర్స్ మనం కొనాలా వద్దా అనే డెసిషన్ తీసుకుంటాం. ఫండమెంటల్ అనాలిసిస్లో ఏంటంటే, ఇందులో కంపెనీ ఓనర్స్ ఎవరు, కంపెనీ పాస్ట్ క్వార్టర్స్లో, పాస్ట్ ఇయర్స్ ప్రాఫిట్స్ పోస్ట్ చేసిందా, లాసెస్ పోస్ట్ చేసిందా, లేకుంటే కంపెనీకి ఏమైనా అప్పులు ఉన్నాయా, ఇలాంటివన్నీ చూసుకుంటూ ఉంటాం. ఇలాంటివన్నీ చూసుకొని ఇవన్నీ మనకి అనుకూలంగా ఉంటేనే ఇన్వెస్ట్ చేస్తాం. మార్కెట్లో ఓన్లీ టెక్నికల్ అనాలిసిస్ చేసి ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఉంటారు, ఓన్లీ ఫండమెంటల్ అనాలిసిస్ చేసి ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఉంటారు, 2 చేసి కూడా ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఉంటారు. ఓకే, ఇప్పుడు షేర్ ప్రైస్ ఫ్లక్చువేషన్స్ విషయానికి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఐసిఐసిఐ బ్యాంక్ షేర్ ప్రైస్ ఇక్కడ చూడండి, కాన్స్టాంట్గా ప్రైస్ అనేది చేంజ్ అవుతూ ఉంది. ఇక్కడ చూసినట్లయితే షేర్ ప్రైస్ ఒక ట్రయాంగిల్స్ లెక్క అలా చేంజ్ అవుతూ ఉంది. ఈ రెడ్ లైన్ దగ్గర రెసిస్టెన్స్ ఫేస్ చేసి కిందకు వస్తుంది, ఈ గ్రీన్ లైన్ దగ్గర సపోర్ట్ తీసుకొని పైకి పోవడానికి ప్రయత్నిస్తుంది. మీకు ఒక డౌట్ ఎక్కడ రావచ్చు అంటే, ఈ గ్రీన్ క్యాండిల్స్ ఏంటి, రెడ్ క్యాండిల్స్ ఏంటి అని. మనం షేర్ ప్రైస్ని రిప్రజెంట్ చేయడానికి, షేర్ ప్రైస్ని గ్రాఫ్ మీద ప్లాట్ చేయడానికి కొన్ని మెథడ్స్ ఉన్నాయి. లైక్ ఈ గ్రాఫ్లో వీటిని క్యాండిల్ స్టిక్స్ అంటాం. వీటిని క్యాండిల్ స్టిక్స్ ఎందుకు అంటామంటే, చూడడానికి క్యాండిల్స్ లాగా ఉంటాయి. అలానే మనకి లైన్ ప్లాట్స్ అని. లైన్ ప్లాట్ అంటే ప్రతిరోజు క్లోజింగ్ షేర్ ప్రైస్ ని కనెక్ట్ చేసుకుంటూ వెళ్ళేది లైన్ ప్లాట్. అలానే మనకి బార్స్ అని, ఇంకా హైకిన్ హ్యాషి అని, ఏరియా అని, డిఫరెంట్ మెథడ్స్ లో షేర్ ప్రైస్ ని గ్రాఫ్ మీద ప్లాట్ చేయాలి. ఈ రీసెంట్ కాలంలో ఎక్కువ మంది యూజ్ చేసేది క్యాండిల్. హైకిన్ హ్యాషి ఉంది కదా, ఇది కూడా క్యాండిల్ స్టిక్స్, ఒక వెరైటీ ఆఫ్ క్యాండిల్ స్టిక్స్ అనమాట. ఇందులో చూస్తే మీకు నాయిస్ చాలా తక్కువ ఉంటుంది అండ్ మీకు ఈ ప్యాటర్న్ అనేది క్లియర్ గా కనబడుతూ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇది పెరిగేటప్పుడు గ్రీన్ కలర్ లో, తగ్గేటప్పుడు రెడ్ కలర్ లో, అండ్ చూడడానికి చాలా క్లియర్ గా మనకు ప్యాటర్న్ కనబడుతుంది. అలా కాకుండా క్యాండిల్స్ చూసినట్లయితే గందరగోళంగా ఉన్నట్టుంది. మీరు ఇప్పుడైతే స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ ప్యాటర్న్స్ కనుక్కోవడానికి హైకిన్ హ్యాషి యూజ్ చేస్తే మీరు త్వరగా ప్యాటర్న్స్ ని కనుక్కోవచ్చు. సో ఇప్పుడు మనం షేర్ ప్రైస్ ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది ప్రతి క్షణం, అండ్ అది కంప్లీట్లీ ర్యాండమ్ గా కాకుండా ఒక ప్యాటర్న్ లో నేర్చుకుంటాం. డెఫినేషన్ కి వచ్చినట్లయితే, స్వింగ్ ట్రేడింగ్ అంటే మనం స్వింగ్స్ ని ట్రేడ్ చేస్తాం. స్వింగ్స్ అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ హై నుంచి లోకి వచ్చింది ఒక స్వింగ్, ఈ లో నుంచి హైకి పోయింది ఇది ఒక స్వింగ్, ఇది ఒక స్వింగ్. సో ఈ స్వింగ్ ట్రేడింగ్ లో మనం ప్రతి ఒక్క స్వింగ్ నుంచి ప్రాఫిట్స్ గెయిన్ చేసుకుంటూ తక్కువ కాలంలో కొంత ఇన్వెస్టింగ్ కంటే ఎక్కువ మనీ జనరేట్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. తక్కువ టైంలో ఎక్కువ ప్రాఫిట్స్ ఎందుకంటున్నానంటే, మీరు కనుక ఇక్కడ ఇన్వెస్ట్ చేసినట్లయితే అది కొన్ని నెలల తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత అదే ప్రైస్లో ఉంటుంది, ఓవరాల్గా ప్రాఫిట్ ఏమి ఉండదు. అలా కాకుండా మీరు ప్రతి స్వింగ్ని క్యాచ్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్లయితే మనకి చివరిలో వచ్చే ప్రాఫిట్స్ ఎక్కువగా ఉంటాయి. అలా అని నేను ఇన్వెస్టింగ్ బ్యాడ్ అని అనట్లేదు. మీతో ఎక్కువ క్యాపిటల్ అండి లాంగ్ టర్మ్లో చూస్తూ ఉంటే ఇన్వెస్టింగ్ ఇస్ ద బెస్ట్ చాయిస్. సో ముందుగా చెప్పినట్లుగా ఈ స్వింగ్ ట్రేడింగ్కి మనం మెయిన్లీ టెక్నికల్ అనాలిసిస్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే మనకు కావాల్సింది ఇక్కడ ప్యాటర్న్స్ అంటే షేర్ ప్రైస్ మాత్రమే చూస్తాం ఇక్కడ. ఇంకా ఫండమెంటల్ అనాలిసిస్ కూడా చేస్తే చాలా బెటర్. ఫండమెంటల్ అనాలిసిస్ ఎందుకంటే, ఇప్పుడు మీరు చూడండి, ఇక్కడ మీరు కొందాం అనుకుంటున్నారు ఈ షేర్ ప్రైస్, మీరు ప్యాటర్న్ ఫామ్ అయింది, టెక్నికల్ అనాలిసిస్ చేశారు, టెక్నికల్ అనాలిసిస్ ప్రకారం ఇక్కడ నుంచి పైకి పెరగాల. కాకుంటే ఇదే టైంలో లెట్స్ సే కంపెనీ క్వార్టర్లీ రిజల్ట్స్ పోస్ట్ చేసింది, అవైతే మంచిగా లేవు, అవైతే కంపెనీని నెగిటివ్గా ఇంపాక్ట్ చేస్తున్నాయి అనుకోండి, అప్పుడు మీరు ఇక్కడ కొందాం అనుకుంటే అది ఖచ్చితంగా మీకు అగెనెస్ట్గా పోవచ్చు కదా. అలానే మార్కెట్లో ఏదైనా న్యూస్ ఫ్లో అవుతూ ఉంటే అది కూడా మీ ట్రేడింగ్ అగెనెస్ట్గా పోవచ్చు కదా. సో మీరు టెక్నికల్ అనాలిసిస్తో పాటు కొంత బేసిక్ లెవెల్ ఫండమెంటల్ అనాలిసిస్ కూడా చేసుకొని ట్రేడింగ్ తీసుకోవచ్చు. ఈ స్వింగ్ ట్రేడింగ్ మనం యూజువల్లీ ఒక రోజు నుంచి కొన్ని వారాలు, లేకుంటే మ్యాక్సిమం 2 months లోపు క్లోజ్ చేస్తూ ఉంటాం మన పొజిషన్స్ని. లేదు ఎక్కువ రోజులు ఉంచాలంటే దాన్ని మనం స్వింగ్ ట్రేడింగ్ అనము, దాన్ని మనం లాంగ్ టర్మ్ ఇన్వెస్టింగ్, సింప్లీ ఇన్వెస్టింగ్ అంటూ. ఏదైనా సపోర్ట్ లైన్, రెసిస్టెన్స్ లైన్ డ్రా చేసడానికి మినిమం 2 points కావాలి. ఇప్పటివరకు మనం స్వింగ్ ట్రేడింగ్ అంటే ఏంటి అని థియరటికల్గా నేర్చుకో, అంటే తక్కువ ప్రైస్లో కొనాలి, ఎక్కువ ప్రైస్లో అమ్మాలి. నేను ఈ వీడియోలో కాన్సెప్ట్ అర్థం అవడానికి నేను ఒక ఈక్విటీలో అంటే స్టాక్స్లలో స్వింగ్ ట్రేడింగ్ చేయటం ఎలా మాత్రమే చెప్పాను. మిగిలిన ఇన్స్ట్రుమెంట్స్ లైక్ ఆప్షన్స్, ఫ్యూచర్స్, కమోడిటీ, ఫారెక్స్, ప్రతి ఒక్క ఇన్స్ట్రుమెంట్కి సేమ్ కాన్సెప్ట్ అప్లై అవుతూ ఉంటుంది. సో మీరు హైలో కొని లోలో కూడా అమ్మచ్చు,
జస్ట్ పదం గుర్తుపెట్టుకోండి. హైలో కొని లోలో అమ్మితే దాన్ని షార్ట్ సెల్లింగ్ అంట. మనం ఫ్యూచర్లో వీటన్నిటి గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో కాన్సెప్ట్కి వస్తే స్వింగ్ ట్రేడింగ్ మనం యాక్చువల్గా 3 రకాలుగా చూడొచ్చు. ఇప్పుడు షేర్ ప్రైస్ ఇంక్రీజ్ అవుతూ ఉంటే అది బుల్లిష్ టైప్ అని, షేర్ ప్రైస్ తగ్గుతూ ఉంటే అది బేరిష్ టైప్ అని, అలా కాకుండా రేంజ్ బౌండ్లో షేర్ ప్రైస్ కిందకి పైకి ఫ్లక్చువేట్ అవుతూ ఉంటే అది రేంజ్ బౌండ్ టైప్ అని అంటూ ఉంటాం. సో నేను రేపటి నుంచి స్వింగ్ ట్రేడింగ్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు నేను యూజ్ చేయాల్సిన టూల్స్ ఏంటి, ఆ టూల్స్లో సెటప్ ఎలా చేసుకోవాలి నేను, అంటే ఏ టైం ఫ్రేమ్లో చూసుకోవాలి, టార్గెట్ ఎక్కడ ఉండాలి, స్టాప్ లాస్ ఎక్కడ ఉండాలి, వీటి గురించి తెలుసుకుందాం. సో ఇక్కడ మీరు ప్రతిసారి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చూస్తూ ఉన్నారు కదా. సపోర్ట్ అంటే ఏం లేదండి, షేర్ ప్రైస్ ఎక్కడైతే కిందికి ఇంకా ఫర్దర్గా కిందికి పోకుండా సపోర్ట్ తీసుకొని పెరుగుతుందో దాన్ని సపోర్ట్ అంటారు. నేమే చెప్తుంది కదా సపోర్ట్. అలానే రెసిస్టెన్స్ ఏంటంటే షేర్ ప్రైస్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా పైకి పోకుండా కిందకి రావడానికి ప్రయత్నిస్తుంది, దాన్ని రెసిస్టెన్స్ అంటాం. ఇందులో నాకు తెలిసి మీకు అర్థం కాకుండా ఉండే పదాలు అంటే సపోర్ట్, రెసిస్టెన్స్, స్టాప్ లాస్. స్టాప్ లాస్ అంటే ఏంటంటే ట్రేడింగ్ చేసినప్పుడు ప్రతిసారి మనకి అనుకూలంగా షేర్ ప్రైస్ చేంజ్ అవ్వాలని రూల్ లేదు. ఒకసారి మనకి అగెనెస్ట్గా మారుతూ ఉంటుంది. అప్పుడు మనం అలానే చూస్తూ ఉంటే షేర్ ప్రైస్ మన క్యాపిటల్ అంతా కోల్పోయే అవకాశాలు ఉన్నాయి. అప్పుడు ఏంటంటే మనం ఈ లాసెస్ని స్టాప్ చేయాలి. సో దాన్ని మనం స్టాప్ లాస్ అంటాం. టూల్స్కి వచ్చే వరకు మార్కెట్లో చాలామంది ఇచ్చేస్తే 2 మెయిన్ టూల్స్ ఏంటంటే అది ఒకటి tradingview.com, 2 investing.com. అండ్ ఈ 2 మెయిన్ టూల్స్ ఫ్రీ అనమాట. నెక్స్ట్ మనకి ఇప్పుడు మెయిన్గా కావాల్సింది టైం ఫ్రేమ్. ఇక్కడ ఉంది అది. ఈ టైం ఫ్రేమ్ మనకి సెకండ్స్ నుంచి మ్యాక్సిమం 1 మంత్ వరకు ఉంటుంది. మీరు కనుక స్వింగ్ ట్రేడింగ్ చేయాలంటే టైం ఫ్రేమ్ అనేది 1 డేలో పెట్టుకోండి, లేకుంటే 4 అవర్స్లో కూడా పెట్టుకోవచ్చు మీరు ఇంకా క్లియర్గా చూడాలంటే. సో టూల్స్ tradingview.com, 2 investing.com. టైం ఫ్రేమ్ 4 అవర్స్ ఆర్ 1 డే. టూల్ అంటే తెలిసింది, టైం ఫ్రేమ్ అంటే తెలిసింది. ఏ కంపెనీలో ట్రేడింగ్ చేయాలో కూడా తెలియాలి కదా. దానికి ఏం చేస్తాం, నేనేం చెప్తానంటే నిఫ్టీ 50లో 50 కంపెనీలో ఏ కంపెనీలో అయినా ప్యాటర్న్ కనబడుతుందేమో చూడండి, లేకుంటే నిఫ్టీ 100 అని తీసుకోవచ్చు. మీరు ట్రేడింగ్ వ్యూలో కానీ investing.comలో కానీ వస్తారు. నిఫ్టీ 50 లిస్ట్ పెట్టుకుంటారు పక్కన. ప్రతి కంపెనీని దీనిలో సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత 4 అవర్స్ టైం ఫ్రేమ్ పెట్టుకోండి, లేకుంటే 1 డే టైం ఫ్రేమ్ పెట్టుకోండి. మీకు ఎక్కడైనా క్లియర్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కనబడుతుందేమో చూడండి. నేను ఈ వీడియోలో అంతా స్వింగ్ ట్రేడింగ్కి చెప్పిన ఎగ్జాంపుల్స్లలో ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఒక ఛానల్ లాగా ఫామ్ అయి ఉంటుంది, కానీ స్వింగ్ ట్రేడింగ్ చేయడానికి ఒక సపోర్ట్ అని కావాలి. సో మనం దాన్ని చూడడానికి ప్రయత్నించాలన్నమాట. నేను స్వింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీస్ చెప్పేటప్పుడు చెప్పాను ఇంకా ఎలా చూడొచ్చు అని, ఈ ప్యాటర్న్స్ని. అప్పుడు మనం కొంచెం క్లియర్గా తెలుసుకుందాం ఇంకా ఎలా చూడాలి అని. సో మనం టూల్ తెలుసుకున్నాము, టైం ఫ్రేమ్ తెలుసుకున్నాము, కంపెనీస్ని ఎలా వెతకాలో తెలుసుకున్నాం. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గురించి డిస్కస్ చేయాలి. సపోర్ట్ డెఫినేషన్ ఏం చెప్పాను, సపోర్ట్ అంటే షేర్ ప్రైస్ ఎక్కడైతే సపోర్ట్ తీసుకొని పైకి పోవడానికి ప్రయత్నిస్తుంది. రెసిస్టెన్స్ అంటే అక్కడ షేర్ ప్రైస్ ఇంకా అంతకు మించిపోకుండా కిందకి రావడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇంతవరకు బాగుంది. ఒకవేళ ఈ సపోర్ట్ బ్రేక్ చేసి కిందకి వెళ్ళింది, అప్పుడు కిందకి వెళ్ళిన తర్వాత మళ్ళీ షేర్ ప్రైస్ ఎప్పుడో పైకి రావడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది కదా, అప్పుడు ఈ సపోర్ట్ లైన్ అనేది రెసిస్టెన్స్ లైన్ లాగా మారుతుంది. ఓకేనా. అలా కాకుండా షేర్ ప్రైస్ రెసిస్టెన్స్ లైన్ని క్రాస్ చేసి పైకి వెళ్ళింది అనుకోండి, ఎప్పుడో ఫ్యూచర్లో మళ్ళీ షేర్ ప్రైస్ కరెక్ట్ అవుతుంది కదా, అప్పుడు కిందకు వస్తున్నప్పుడు ఈ రెసిస్టెన్స్ లైన్గా ఉన్నది ఇప్పుడు సపోర్ట్ లైన్గా మారుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే బ్రేక్అవుట్ చూసుకుంటుందో సపోర్ట్ లైన్, దాని రోలు సపోర్ట్ నుంచి రెసిస్టెన్స్కి, రెసిస్టెన్స్ నుంచి సపోర్ట్కి. ఓకే, ఇప్పుడు మనం టూల్స్ అంటే తెలుసుకున్నాము, టైం ఫ్రేమ్ తెలుసుకున్నాము, కంపెనీస్ ఎక్కడి నుంచి పిక్ చేసుకోవాలి తెలుసుకున్నాము, 1 డే టైం ఫ్రేమ్లో ఒక ప్యాటర్న్ చూసుకున్నాము. సో ఇంకా ఇప్పుడు చెప్పాను కదా, సపోర్ట్ రెసిస్టెన్స్గా మారుతుంది, రెసిస్టెన్స్ సపోర్ట్గా మారుతుంది. ఇప్పుడు మనం స్వింగ్ ట్రేడింగ్కి డే ట్రేడింగ్కి అంటే తేడా తెలుసు. దానికంటే ముందు అప్పటి నుంచి మనం ట్రేడింగ్తో ఉన్నాము. అసలు ట్రేడింగ్ అంటే ఏంటి, ట్రేడింగ్లో ఎన్ని టైప్స్ ఉన్నాయో నేర్చుకుందాం. మీరు మార్కెట్లో వింటూ ఉండే టర్మ్స్లో ఒకటి ట్రేడింగ్ ఉంటుంది, 2 ఇన్వెస్టింగ్. ట్రేడింగ్ అంటే ఇట్స్ ఆల్వేస్ షార్ట్ టర్మ్. ట్రేడింగ్లో మనం టైం పరంగా కొన్ని విధాలుగా డివైడ్ చేయొచ్చు, ఇన్స్ట్రుమెంట్ పరంగా కొన్ని విధాలుగా డివైడ్ చేయొచ్చు. సో టైం పరంగా చూసుకున్నట్లయితే మనకి మొత్తంగా 4 టైప్స్ ఉంటాయి. 1 స్కాల్పింగ్, 2 డే ట్రేడింగ్, 3 స్వింగ్ ట్రేడింగ్, 4 పొజిషనల్ ట్రేడింగ్. సో వీటి గురించి బ్రీఫ్గా చెప్పాలంటే స్కాల్పింగ్, ట్రేడింగ్ 2 ఇంట్రాడేలో చేస్తాం. ఇంట్రాడేలో అంటే మార్కెట్ అవర్స్ 9:15 నుంచి 3:30కి ఉంటుంది కదా, ఈ టైం మధ్యలో ఎప్పుడైనా పొజిషన్ తీసుకొని 3:30 క్లోజ్ చేస్తాం. అది స్కాల్పింగ్ అనేది సబ్సెట్ ఆఫ్ డే ట్రేడింగ్ అనుకోవచ్చు టైం పరంగా. అంటే స్కాల్పింగ్లో 10 మినిట్స్లో 5 మినిట్స్లో పొజిషన్ మనం చాలా త్వరగా క్లోజ్ చేస్తూ ఉంటాం. ఈవెన్ 1 మినిట్లో క్లోజ్ చేయొచ్చు. డే ట్రేడింగ్ అంటే చెప్పే కదా, ఈ టైంలో ఏ టైంలో అయినా మనం
ఎంటర్ అవ్వచ్చు, ఏ టైంలోనా ఎగ్జిట్ అవ్వచ్చు. కాబట్టి మొత్తంలో ఒకే రోజులో ఫినిష్ చేస్తాం. సో మీరు వినేది ఈ 4 మాత్రమే కాబట్టి వీలైతే బట్టి కొట్టడం. ఎందుకంటే ఈ పదాలు మీరు వింటూ ఉంటారు. స్కాల్పింగ్ అంటే సబ్సెట్ ఆఫ్ ట్రేడింగ్. డే ట్రేడింగ్ అంటే ఒక రోజుతో పొజిషన్ తీసుకొని అదే రోజులో క్లోజ్ చేస్తాం. ఇప్పుడు స్వింగ్ ట్రేడింగ్, పొజిషనల్ ట్రేడింగ్. స్వింగ్ ట్రేడింగ్ అంటే చెప్పుకున్నాం ఆల్రెడీ. ఒక రోజు నుంచి మ్యాక్సిమం 2 మంత్స్లలో క్లోజ్ చేస్తూ ఉంటాం పొజిషన్ని. ఈ పొజిషనల్ ట్రేడింగ్ ఏంటంటే సూపర్ సెట్ ఆఫ్ స్వింగ్ ట్రేడింగ్. అంటే 2 డెఫినేషన్స్ సేమ్గానే ఉంటాయి. కాకపోతే పొజిషనల్ ట్రేడింగ్ టైం పరంగా స్వింగ్ ట్రేడింగ్ అంటే కొంత ఎక్కువ ఉంటుంది అంతే. ఇన్స్ట్రుమెంట్ పరంగా మనకి ఈక్విటీ, స్వింగ్ ట్రేడింగ్, ఆప్షన్స్ ట్రేడింగ్, ఫ్యూచర్స్ ట్రేడింగ్, కమోడిటీ, ఫారెక్స్. ఇప్పుడు స్వింగ్ ట్రేడింగ్, డే ట్రేడింగ్ అంటే ఏందో చూద్దాం. ఈ రెండిట్లలో ఒక్క ఫస్ట్ పాయింట్ కాకుండా మిగతా అన్ని డే ట్రేడింగ్లో అడ్వాంటేజెస్. కాకపోతే ఫస్ట్ పాయింట్ అసలు మెయిన్ పాయింట్. మనకు కావాల్సిన టైం ఈస్ మనీ. టైం అనేది స్వింగ్ ట్రేడింగ్లో అడ్వాంటేజ్. డే ట్రేడింగ్లో ఫస్ట్ పాయింట్ టైం డిసడ్వాంటేజ్, మిగతా అన్ని అడ్వాంటేజెస్గా ఉంటాయి. అవేంటంటే స్వింగ్ ట్రేడింగ్లో ఆబ్వియస్లీ మనం ఒక డే నుంచి కొన్ని నెలలు, కొన్ని వారాల్లోపు మన టార్గెట్ ఉంటుంది కాబట్టి మనం ఈరోజు పొజిషన్ తీసుకుంటాము. మీకు టైం ఉన్నప్పుడు చూసుకుంటూ ఉంటే సరిపోతుంది. అంటే మన ట్రేడ్ మనకు అగెనెస్ట్గా పోతుందా, మనకున్నట్టుగా పోతుందా. కానీ డే ట్రేడింగ్ అలా కాదు. ఆ రోజులో ప్రతి క్షణం చూస్తూ ఉండాలి. అండ్ స్వింగ్ ట్రేడింగ్లో ఆర్డర్ టైప్ డెలివరీ పెట్టాలి మనం. డే ట్రేడింగ్ అంటే ఆర్డర్ టైపు ఇంట్రాడే ఉంటాం. ఆర్డర్ టైప్ ఎప్పుడైతే డెలివరీ పెడతామో ఛార్జెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. డే ట్రేడింగ్లో ఏంటంటే మనం కొన్న షేర్స్ మన డీమ్యాట్లోకి రావు కాబట్టి చార్జెస్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. అండ్ స్వింగ్ ట్రేడింగ్లో చూసినట్లయితే మన మార్కెట్ ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి కదా, అవి ఒక్కోసారి ఓవర్ నైట్ చాలా వైలెంట్గా చేంజ్ అవుతూ ఉంటాయి. న్యూస్ వల్ల కానీ మన ఈవెంట్ వల్ల కానీ. సో మనకి ఓవర్ నైట్ రిస్క్ లేకపోతే ఓవర్ వీకెండ్ రిస్క్ ఇది ఉంటుంది. డే ట్రేడింగ్లో మనం ఆ రోజు తీసుకుంటాం అంటే ఆ రోజు క్లోజ్ చేసుకుంటాం. సో మనకు ఓవర్ నైట్ రిస్క్ ఏమి ఉండదు అనమాట. ఈ పాయింట్లో మనం ఇంకొక ముఖ్యమైన విషయం డిస్కస్ చేద్దాం. అదేంటంటే ఈ ప్యాటర్న్స్ చూడటం అనేది ప్యూర్లీ సబ్జెక్టివ్ మ్యాటర్. అన్నిసార్లు ప్యాటర్న్స్ ఇంత క్లియర్గా ఉండాల్సిన అక్కర్లేదు. కారణం ఏంటంటే స్వింగ్ ట్రేడింగ్ చేసేవాళ్ళు ఒక టైం ఫ్రేమ్లో ప్యాటర్న్స్ చూస్తూ ఉంటారు. డే ట్రేడింగ్ చేసేవాళ్ళు ఒక టైం ఫ్రేమ్లో ప్యాటర్న్స్ చూస్తూ ఉంటారు. అండ్ వాళ్ళ టైం ఫ్రేమ్లో ఎప్పుడైతే షేర్ ప్రైస్ వాళ్ళు అనుకున్న ప్యాటర్న్స్ని రెస్పెక్ట్ చేస్తుందో ఆ టైంలో వాళ్ళు కొంత అగ్రెసివ్గా ట్రేడ్ చేసే అవకాశం ఉంది. ఇవి కాకుండా మార్కెట్లో న్యూస్ని ఫాలో అవుతూ లేకుంటే కార్పొరేట్ యాక్షన్స్ ఫాలో అవుతూ ట్రేడ్ చేసుకునే వాళ్ళు ఉంటారు. మొత్తంగా ఏంటంటే ఒక పాయింట్ ఆఫ్ టైంలో డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ పర్స్పెక్టివ్లో ట్రేడ్ చేస్తూ ఉంటారు. కాబట్టి చాలాసార్లు ఈ ప్రైస్ అనేది డిస్టార్షన్ అవుతూ ఉంటుంది. ఇంత క్లియర్గా ఒక ట్రెండ్ ప్రకారం చేంజ్ అవ్వకుండా డిస్టార్షన్స్ ఎందుకు వస్తున్నాయో మీకు ఇప్పుడు అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు మనం స్వింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీస్ అంటే సో నేను ఈ వీడియో అంతా ఇందాక చెప్పినట్లుగా ట్రయాంగులర్ స్వింగ్స్ మాత్రం చెప్తూ వచ్చా. అలా కాకుండా మనకు చాలా స్ట్రాటజీస్ ఉన్నాయి. వాటిలో నేను ఇప్పుడు బిగినర్స్ సింపుల్గా ఉండాలని ట్రయాంగులర్ ప్యాటర్న్ చెప్పాను. కాకుండా షేర్ ప్రైస్ ఫ్లక్చువేట్ అయ్యేటప్పుడు చాలా ప్యాటర్న్స్ ఉంటాయి. ఇంతకుముందు చెప్పినట్లుగా అంతా మనం ఏం చూడగలుగుతున్నాం దాన్ని బట్టి డిపెండ్ అవుతుంది. ఎంత బ్యాక్ టెస్టింగ్ చేసుకున్నాం, ఎన్ని కంపెనీలను అనాలిసిస్ చేసాం, ఎన్ని సిచ్యువేషన్ అనాలిసిస్ చేసుకున్నాం బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఇక నేను 5 చెప్పడానికి ప్రయత్నించాను. వాటిల్లో ఆల్రెడీ నేను సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గురించి మాట్లాడాను. ఛానల్ ట్రేడింగ్ గురించి కూడా మాట్లాడాను. బ్రేక్అవుట్స్ అంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకుంటాం. ఇక్కడ కానీ బ్రేక్అవుట్ అయితే నెక్స్ట్ సపోర్ట్, నెక్స్ట్ రెసిస్టెన్స్ ఏంటి అది టార్గెట్ పెట్టుకొని ఆ స్వింగ్ని క్యాచ్ చేయడానికి ప్రయత్నించాను. మూవింగ్ యావరేజ్ పుల్ బ్యాక్ ఏంటంటే ఇక నేను ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ పెట్టాను. మూవింగ్ యావరేజ్ ఆల్వేస్ షేర్ ప్రైస్ ట్రెండింగ్లో ఉంటే, ఏదర్ బుల్లిష్ ట్రెండ్లో ఉంటే, బేరిష్ ట్రెండ్లో ఉంటే మాత్రం వర్క్ అవుతుంది. అలా కాకుండా సైడ్ వేస్లో ప్రైస్ మూవ్ అవుతూ ఉంటే ఈ మూవింగ్ యావరేజ్ వల్ల ఎటువంటి యూస్ లేదనమాట. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇది ఒక బుల్లిష్ ట్రెండ్ కదా. అంటే ఈ బుల్లిష్ ట్రెండ్లో ప్రతిసారి ఏంటంటే ప్రైస్ ఆ మూవింగ్ యావరేజ్ వరకు పుల్ బ్యాక్ వస్తుంది. అక్కడి నుంచి మళ్ళీ అదే ట్రెండ్ కంటిన్యూ చేస్తాం. ఇక్కడ చూసారా, ఇంతవరకు వచ్చింది, మళ్ళీ ట్రెండ్ కంటిన్యూ చేస్తాం. సో మనం ఏంటంటే ఈ మూవింగ్ యావరేజ్ దగ్గరికి వస్తున్నప్పుడు పొజిషన్ తీసుకోవచ్చు. మళ్ళీ అది పైకి పెరిగిన తర్వాత మన పొజిషన్ని ఎగ్జిట్ అవ్వచ్చు. అది మూవింగ్ యావరేజ్ పుల్ బ్యాక్ స్వింగ్ ట్రేడింగ్. చివరిగా మూవింగ్ యావరేజెస్ క్రాస్ ఓవర్. ఇప్పుడు నేను 50తో పాటు 13 మూవింగ్ యావరేజ్ తీసుకుంటాను. సో ఇక్కడ చూసినట్లయితే ఎప్పుడైతే తక్కువ మూవింగ్ యావరేజ్ ఎక్కువ పీరియడ్ మూవింగ్ యావరేజ్ని క్రాస్ చేస్తుంది అక్కడ పొజిషన్ తీసుకుంటాను. నెక్స్ట్ ఆ 2 క్రాస్ అయ్యేంత వరకు. బుల్లిష్ ట్రెండ్లో అయితే ఎప్పుడైతే తక్కువ మూవింగ్ యావరేజ్ ఎక్కువ మూవింగ్ యావరేజ్ని కింద నుంచి క్రాస్ చేస్తుందో అక్కడ పొజిషన్ తీసుకుంటాము. అది ఎప్పుడైతే పైనుంచి కిందకి రావడానికి ప్రయత్నిస్తుందో అక్కడ పొజిషన్ క్లోజ్ చేస్తాం. అలానే బేరిష్ మార్కెట్లో ఎప్పుడైతే తక్కువ మూవింగ్ యావరేజ్ ఎక్కువ మూవింగ్ యావరేజ్ని పైనుంచి క్రాస్ చేస్తూ ఉంటుందో అక్కడ పొజిషన్ తీసుకుంటాము. ఆ 2 మరలా ఎప్పుడైతే క్రాస్ చేయబోతున్నాయో అక్కడ పొజిషన్ ఎగ్జిట్ చేస్తాం. ఇలా మూవింగ్ యావరేజెస్ క్రాస్ అయ్యే స్వింగ్స్ని కూడా క్యాచ్ చేయవచ్చు. సో ఇలా చాలా ఉన్నాయి. కొన్ని చెప్పాలంటే హెడ్ అండ్ షోల్డర్స్ ఒక ప్యాటర్న్, కప్ అండ్ సాసర్ ప్యాటర్న్, ఫిబొనాచి రిట్రేస్మెంట్. కంగారు పడాల్సిన అక్కర్లేదు, వీటన్నిటిని పోను నేర్చుకుంటూ ఉంటారు.
చివరిగా స్టాక్ మార్కెట్లో 100% వర్క్ అయ్యే స్ట్రాటజీ అంటే ఏమీ లేదు. ప్రతి స్ట్రాటజీ కమ్స్ విత్ ఇట్స్ ఓన్ రిస్క్. వీటన్నిటిని నేర్చుకోవటం వల్ల మనం విన్ అయ్యే ప్రాబిలిటీని పెంచుకుంటాం అంతే. సరే ఫ్రెండ్స్, మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.